49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎవరైనా మందలిస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, లేదా పెద్దల సమక్షంలో మాట్లాడి నచ్చజెబుతారు. బెదిరించో భయపెట్టో కూతుర్ని తమ దారికి తెచ్చుకుంటారు. మరికొందరు తమ బిడ్డ హ్యాపీగా ఉంటే చాలు అనుకొని క్షమిస్తారు. అయితే కూతురు తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి నానా బీభత్సం సృష్టించాడు. ప్రేమ జంట పారిపోవడంతో వాళ్లకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ పై దాడి చేశాడు. వాళ్లకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేకుండా చేశాడు. ఆయన ఒక సర్పంచ్. ఊరి పెద్దగా అందరి బాగోగులు చూసుకోవాల్సింది పోయి కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో 4 కుటుంబాలకు గూడు లేకుండా చేశాడు. బిడ్డను వివాహం చేసుకున్న యువకుడి ఇంటితో పాటు పెళ్లికి సహకరించారన్న నెపంతో స్నేహితుల ఇళ్లపై దాడి చేశాడు. ఇళ్లకు నిప్పు పెట్టి పూర్తిగా కాల్చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ రవీందర్ కుమార్తె అదే గ్రామానికి చెందిన రంజిత్ కొన్నాళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. హసన్పర్తిలో ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న యువతి ఇంట్లో చెప్పకుండా రంజిత్తో వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని స్టేషన్కు రప్పించి మాట్లాడారు. ఎంత బతిమిలాడినా కుమార్తె రాకపోవడంతో సర్పంచ్ రవీందర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తన అనుచరులతో కలిసి రంజిత్ ఇంటిపై దాడి చేశాడు. అలాగే ప్రేమ వివాహానికి సహకరించారంటూ రంజిత్ స్నేహితుల ఇళ్లపై దౌర్జన్యం చేసి ఇళ్లకు నిప్పు పెట్టారు. రవీందర్ ఇళ్లకు నిప్పు పెట్టడంతో అప్పటికే ఇళ్లలో ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. సర్పంచ్ తీరుతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి వచ్చి జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తనను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదని సర్పంచ్ కూతురు వీడియో విడుదల చేసింది. తన కోసం ఎక్కడా వెతకవద్దని, ఎవరినైనా ఇబ్బంది పెడితే చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని వీడియోలో తెలిపింది. మమ్మీ డాడీ నా ఇష్టపూర్తిగానే నేను తనతో కలిసి బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నా. నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. నా వల్ల మీరు ఇబ్బంది పడకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. నేను తనతో హ్యాపీగానే ఉన్నా, ఇకపై హ్యాపీగానే ఉంటా. మీరేం బాధపడకండి, నా కోసం ఎక్కడ వెతక్కండి. నా వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే మేము చావడానికైనా రెడీగా ఉన్నాం. మరోవైపు సర్పంచ్ తరపు వ్యక్తులు 5 బైకుల మీద వచ్చి వారి ఇంటిపై దాడి చేశారని రంజిత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టారని, డబ్బు తీసుకెళ్లారని చెప్పారు. 5 బండ్ల మీద వచ్చి ఇంట్లో దాడి చేసి అన్ని పలుగొట్టి పత్తి కాలబెట్టి ఇంట్లో వస్తువులు ఏది పనికి రాకుండా అంతా పొల్లు చేసిపోయింది సార్. అందరు ఇటుకాలపల్లి గ్రామ పంచాయతీ, మా ఇటుకాలపల్లి గ్రామ పంచాయతీ మనుషులు ఏర్పాటు చేయలేదు. మనుషులు ఎవరో తెలియదు సార్ మాకు. ఏ టైంలో వచ్చింది? 12:30 వాళ్ళు కట్టుకొని వచ్చిల్లారు తెలియకుండా. డబ్బులు తీసుకుపోయారు సార్. పెట్టుబడి కానీ 50,000 పెట్టుకున్నారట. 50,000 ముసలోళ్ళు బంగారం ఇప్పించుకుంటామని వాళ్ళ అమ్మోళ్ళ పైసలు కూడా 1,00,000 రూపాయలు పట్టుకొని పోయినారు సార్. సర్పంచ్ రవీందర్ రంజిత్ ఇంటితో పాటు వాళ్ల స్నేహితుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.